సో గుడ్ మార్నింగ్ ఆల్. లాస్ట్ క్లాస్లో మనం సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది డిస్కస్ చేసాం. బై యూజింగ్ గిట్ బ్యాష్, బై యూజింగ్ సిఎండి, ఓకేనా. అలాగే పుట్టి ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి, మొబైల్ సిస్టమ్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేసాం, ఓకేనా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది లైనక్స్ కమాండ్స్. మనకి లైనక్స్ కమాండ్స్ అంటే చాలా ఉంటాయి, అదొక సముద్రం. అన్నీ నేర్చుకోలేం, కానీ మనకి AWS DevOpsకి ఎన్ని కమాండ్స్ అయితే యూజ్ అవుతాయో అవన్నీ కూడా మ్యాక్సిమం డిస్కస్ చేద్దాం మ్యాక్సిమం, ఓకే. సో నేను డైరెక్ట్ కనెక్ట్ మెథడ్ యూజ్ చేసి సర్వర్ని కనెక్ట్ అవుతున్నా. డైరెక్ట్ కనెక్ట్ మెథడ్, దీన్ని షెల్ అంటారు, ఓకే. దీన్ని షెల్ అంటారు. సో ఈ షెల్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైనే యుబుంటు @IP అడ్రస్ ఉంది. యుబుంటు అనేదేమో డిఫాల్ట్ యూజర్, ఈ IP అడ్రస్ ఏమో ఈ సర్వర్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్. ఈ IP అడ్రస్ని బేస్ చేసుకునే ఈ సర్వర్ని మీరు ఐడెంటిఫై చేయగలరు. పబ్లిక్ IP విల్ బి యూజ్డ్ టు కనెక్ట్ ది సర్వర్ ఓన్లీ. ప్రైవేట్ IP విల్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ది సర్వర్. అర్థమైందా? అందుకని ఇక్కడ మీకు యుబుంటు ప్రైవేట్ IP కనిపిస్తుంది, కానీ పబ్లిక్ IP కనిపించదు. ఎందుకంటే పబ్లిక్ IP అనేది స్టేబుల్గా ఉండదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రైవేట్ IP మాత్రమే స్టేబుల్గా ఉంటుంది, అందుకోసమే ప్రైవేట్ IP కనిపిస్తుంది, ఓకేనా. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీకు యుబుంటు అని కనిపిస్తుంది. యుబుంటు అనేది యూజరు, దట్ ఈస్ డిఫాల్ట్ యూజర్. సో డిఫాల్ట్ యూజర్ అని నేను మీకు చెప్తే తెలిసింది, లేదంటే చూశారు. బై యూజింగ్ ది లైనక్స్ కమాండ్స్ హౌ టు ఐడెంటిఫై ది యూజర్, ఇన్ విచ్ యూజర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అనేది మీరు తెలుసుకోవాలనుకోండి, లైనక్స్ కమాండ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆ కమాండ్నే మనం హూ యామ్ ఐ అంటారు. హూ యామ్ ఐ. నేను ఏమైనా గ్యాప్ ఇచ్చానా? అవి మొత్తం 3 వర్డ్స్, అవునా. హూ అనేది ఒకటి, యామ్ ఒకటి, ఐ ఒకటి. కానీ నేను 3 గ్యాప్ ఇవ్వకుండా ఒకేసారి నేను ఎంటర్ చేశాను. అంటే ఒక సింగిల్ కమాండ్ అనమాట. హూ యామ్ ఐ అంటే నేను ఎవరిని, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అదే కమాండ్ లైనక్స్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అని అంటే ప్రజెంట్ ఏ యూజర్తో మీరు లాగిన్ అయి ఉన్నారు అని తెలుసుకోవడానికి హూ యామ్ ఐ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో హూ యామ్ ఐ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది? యుబుంటు అని వస్తుంది. సో అవుట్పుట్ ఏంటి? ప్రజెంట్ యు ఆర్ లాగిన్ యాజ్ ఏ యుబుంటు. మీరు ప్రజెంట్ యుబుంటు యూజర్తో లాగిన్ అయి ఉన్నారు, అర్థమైనా? సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి PWD స్టాండ్స్ ఫర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ప్రజెంట్ మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు అని తెలుసుకోవాలనుకోండి, PWని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే /home/ubuntu డైరెక్టరీలో ఉన్నారు. అంటే మీరు ఏం చేసినా సరే అందులో సేవ్ అవుతాయి. మీరు ఏ ఫైల్స్ క్రియేట్ చేసినా, ఫోల్డర్స్ క్రియేట్ చేసినా అన్నీ కూడా ఆ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. ఇవి ఎందుకు డిఫాల్ట్ డైరెక్టరీస్. స్పెసిఫిక్గా మనం ఓన్ డైరెక్టరీస్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు, త్వరలో క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట, అర్థమైనా? ఇది యుబుంటు యూజర్. సో మనకి లైనక్స్లో యాజ్ ఆఫ్ నో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. లైనక్స్లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ యూజర్ వచ్చేసి యుబుంటు యూజర్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్. అంటే మీరు సర్వర్ క్రియేట్ చేసేటప్పుడే ఈ డిఫాల్ట్ యూజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ డిఫాల్ట్ యూజర్తోనే మీరు సర్వర్ లాగిన్ అవుతున్నారు, ఓకే. దీనికి డైరెక్టరీ వచ్చేసి /home/ubuntu ఈజ్ ద డిఫాల్ట్ డైరెక్టరీ ఫర్ ది డిఫాల్ట్ యూజర్. సో నెక్స్ట్ యూజర్ వచ్చేసి రూట్ యూజర్. సో రూట్ యూజర్ అనేది కూడా మనకి లైనక్స్లో 1 టైప్ ఆఫ్ డిఫాల్ట్ యూజరే. బట్ యుబుంటు యూజర్కి లేనన్ని పర్మిషన్స్ రూట్ యూజర్కి ఉంటాయి, ఓకే.
So it is a administrative user. It is a administrative user and which has the highest level of permissions compared to the Ubuntu user. Okay, highest level of permissions. ప్రతి యూజర్కి ఒక న్యూమరికల్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, దాన్ని యుఐడి అంటారు. యుఐడి స్టాండ్స్ ఫర్ యూజర్ ఐడి అన్నమాట. ఓకేనా, యూజర్ ఐడి అంటాం. సో ఈ రూట్ అనే యూజర్కి యుఐడి వచ్చేసి 0 అంటే ఎనీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ రూట్ యూజర్కి ఉంది అంటే కారణం దానికి ఏంటంటే దీనికి యుఐడి వచ్చేసి 0 అనమాట. యూబుంటుకి సమ్ ఎంతో నెంబర్ ఉంటుంది, ఇంకో యూజర్ ఇంకో నెంబర్ ఉంటుంది అనమాట. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ అంటారు, లేదా రెగ్యులర్ యూజరు, స్పెషల్ యూజరు ఇలా అంటాం అనమాట. ఓకే, మరి ఈ రూట్ యూజర్లోకి చేంజ్ అవ్వాలి అంటే కమాండ్ sudo space -i అనే కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే యుబుంటు యూజర్ నుంచి రూట్ యూజర్కి చేంజ్ అవుతారు. ఓకే, లేదా sudo space su అనివచ్చు, sudo space su అనవచ్చు. ఎందుకు ఇక్కడ sudo అని ఏంటి, ఇక్కడ sudo అని ఇచ్చాను, అసలు sudo అనేది ఏంటో తెలియాలి కదా మనకి. ఈ sudo అనేది రెగ్యులర్ యూజర్ అంటారు. sudo ఈజ్ ద రెగ్యులర్ యూజర్. ఓకే, సో ఇందుకే sudo అంటే ఏంటంటే su స్టాండ్స్ ఫర్ సూపర్ యూజర్. su స్టాండ్స్ ఫర్ సూపర్ యూజర్, do సూపర్ యూజర్ డూ అంటే ఈ రెండింటి వల్ల కాకపోతే ఈ రెండింటి వల్ల దీనివల్ల చేసుకోవచ్చు వర్క్ అనేది. అయితే సూపర్ యూజర్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే సర్వర్ని రీస్టార్ట్ చేయాలన్నా, సర్వర్ని అప్డేట్ చేయాలి అన్నా, సర్వర్ని ప్యాచింగ్ చేయాలన్నా, ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి అన్నా, లేదా ఏదైనా సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయాలి అన్నా సూపర్ యూజర్ వల్లే చేయగలం. రూట్ యూజర్తో చేయలేము, సూపర్ యూజర్తో చేయగలం. అదేనా? నేను డాక్యుమెంట్ ఇస్తానండి దానికి. Who am I? It will display currently logged in username. Default user వచ్చేసి Ubuntu. నెక్స్ట్ రూట్ యూజర్ sudo -i లేదంటే sudo su అని. టు కన్వర్ట్ ది Ubuntu యూజర్ ఇంటూ ది రూట్ యూజర్. ఇట్ ఈస్ ఏ స్పెషల్ యూజర్ విత్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఫైల్స్, ప్రోగ్రామ్స్ అండ్ రీసోర్సెస్ ఆన్ ది సిస్టమ్. ది రూట్ యూజర్కి యుఐడి వచ్చేసి 0. దట్ మీన్స్ విచ్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అవైలబుల్. అండ్ రూట్ యూజర్స్ హోమ్ డైరెక్టరీ వచ్చేసి /root. రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ వచ్చేసి /root. సో ప్రజెంట్ నేను ఏ యూజర్లో లాగిన్ అయి ఉన్నాను? Ubuntu. I want to convert the Ubuntu user into the root user. That's why I need to execute the command sudo space -i. Enter. చూసారా, ఇంతకుముందు ఇక్కడ Ubuntu అని ఉండేది, ఇప్పుడు రూట్కి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా నాకు నా నమ్మకం లేదు ఏ యూజర్తో లాగిన్ అయిందని అని తెలుసుకోవాలనుకోండి, హూ యామ్ మై అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి రూట్ అని చూపిస్తుంది. అదే ఏ డైరెక్టరీలో లాగిన్ అయి ఉన్నానంటే ఓకేనా, /root. అర్థమవుతుందమ్మా? ఈజీ ఉంది అది. PW అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నెక్స్ట్ డేట్, టు డిస్ప్లే ది కరెంట్ డేట్. మండే March 10, 6:51 UTC టైం జోన్, మన IST టైం జోన్ కదా. 5.5 hours బ్యాక్ ఉంటుంది. ముందు ఇప్పుడు ఎంత 12:20 కదా, 6:51, 5.5 hours కరెక్ట్గా ఉంటుంది. 5.5 hours అది డేట్. ఒకవేళ మీకు క్యాలెండర్ కావాలనుకోండి, fcalend టైప్ చేయండి. fcal కమాండ్ నాట్ ఫౌండ్ అంట. F అంటే ఫుల్ క్యాలెండర్ అనే, F అంటే ఫుల్, CAL అంటే క్యాలెండర్, fcal అని ఇచ్చాను. కమాండ్ నాట్ ఫౌండ్ అంట, కానీ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. కమాండ్ ఏంటి? స్నాప్ ఇన్స్టాల్
కమాండ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు అదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం చూడండి. మొత్తం 12 months క్యాలెండర్ కనిపించింది. 12 months క్యాలెండర్ అవునా. ఇంకో కమాండ్ ఉంటుంది ఎన్కాల్. ఇది కూడా నాట్ ఫుల్ కానీ అక్కడ ఒక సజెషన్ ఇచ్చిందా, ఏపీటీ ఇన్స్టాల్ ఎన్కాల్. ఏపీటీ అనేది ఏంటిది, ప్యాకేజ్ మేనేజర్. లాస్ట్ క్లాస్లో చెప్పాను. అమెజాన్ లినక్స్కి అయితేనేమో ఎం అని ఉంటుంది, యుబుంటుకి అయితేనేమో ఏపీటీ ప్యాకేజ్. అందుకని ఏపీటీ ఇన్స్టాల్ ఎన్కాల్ అని ఇచ్చాను. సో ఎన్కాల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. న్యూ క్యాలెండర్ అనమాట. అంటే ఓన్లీ సింగిల్ క్యాలెండర్ చూపిస్తుంది మీకు. పర్ మంత్ క్యాలెండర్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ ప్రజెంట్ మంత్ క్యాలెండర్ డిస్ప్లే చేయాలంటేనేమో ఎన్కాల్, టోటల్ ఇయర్ క్యాలెండర్ డిస్ప్లే చేయాలంటేనేమో ఎఫ్కాల్. ఆ రెండు అవైలబుల్గా ఉండవు. యూ నీడ్ టు ఇన్స్టాల్ దట్ కమాండ్స్. అర్థమైందా? నెక్స్ట్ sudo super user. It is a regular user to run the privileged commands like installing or updating the packages, disabling the network interfaces or enabling the network interfaces. And network interfaces enable చేయాలన్నా sudo command యూస్ చేయాలి, డిజేబుల్ చేయాలన్నా sudo command యూస్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలన్నా sudo command యూస్ చేయాలి, అప్డేట్ చేయాలన్నా sudo command యూస్ చేయాలి. నెక్స్ట్ రీస్టార్టింగ్ ది సిస్టమ్. ఏం లేదు, కొత్త ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలంటే sudo command యూస్ చేయాలి. ఓకేనా. అందుకని sudo apt ఇన్స్టాల్ అని ఇస్తున్నాం. sudo apt ఇన్స్టాల్ ఎన్కాల్ అని ఇచ్చాను, apt ఇన్స్టాల్ అని ఇచ్చాను. అంటే యాక్చువల్గా sudo కూడా ఇవ్వాలి, ఇవ్వకపోయినా మీకు కమాండ్ రన్ అవుతుంది. రెగ్యులర్ యూజర్ కాబట్టి కొన్నిసార్లు ఇస్తే అవుతుంది, కొన్నిసార్లు ఇవ్వకపోతే అవుతుంది, అంతే. సపోర్ట్ చేస్తుంది. sudo apt ఇన్స్టాల్ లేదంటే sudo apt అప్డేట్ అని ఇచ్చాను, అందుకని సర్వర్ అప్డేట్ అయిపోతుంది. న్యూ ప్యాకేజెస్ అని కూడా అప్డేట్ అవుతుంది. చూసారా, 3 ప్యాకేజెస్ ఉన్నాయి, 4 అప్డేట్ అయిపోయింది. ఓకేనా. కొన్నిసార్లు ఇలా కూడా ఇవ్వచ్చు, sudo apt గెట్ అప్డేట్ అని ఇచ్చిన మీకు అప్డేట్ అవుతుంది. అంటే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు కమాండ్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది కమాండ్ df -h. df అంటే డిస్క్ ఫ్రీ, df అంటే డిస్క్ ఫ్రీ, -h అంటే హ్యూమన్ రీడబుల్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ది డిస్క్ స్పేస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది టెర్మినల్ యూ కెన్ యూజ్ ది కమాండ్ df -h. మనం ల్యాప్టాప్లో సీడీని లేదా డివిడీని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే కింద ప్రాపర్టీస్లో దాని యొక్క డిస్క్ స్పేస్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎంత స్పేస్ అవైలబుల్గా ఉంది, ఎంత యూటిలైజ్ చేశారు, ఇంకెంత ఉందని చూపిస్తుంది. అది మీరు డిస్క్ని ఇన్సర్ట్ చేస్తే. ఇన్సర్ట్ చేయకపోయినా సర్వర్లో కొంత డిస్క్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. ఆ డిస్క్ స్పేస్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే df -h అనే కమాండ్ యూస్ చేయాలి. ఓకే, ఇస్తే ఇక్కడ మీకు డిస్క్ స్పేస్ కనిపిస్తుంది. ఎంత ఈ డిస్క్ స్పేస్ యొక్క నేమ్ వచ్చేసి /dev/root. సైజ్ ఆఫ్ ది డిస్క్ వచ్చేసి 6.8 GB. యూజ్డ్ వచ్చేసి 4.1 ఆల్రెడీ యూజ్ చేశాను. ఇంకెంత అవైలబిలిటీ ఉంది, 2.7 ఉంది. యూసేజ్ వచ్చేసి 61%. ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ 6.8 GB అని వచ్చింది. అసలు మనం ఇంతగా అంటే 6.8 GB సైజ్ అనేది అంటే వాల్యూమ్ అనుకోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా. ఇప్పుడు CD అని ఉందాం, CD అంటే వాల్యూమ్ ఎంత, మనం 32 GB తీసుకుంటే 32 GB, 4.2 GB అయితే 4.2 GB అని ఉంటుంది. టోటల్ 4.2 GB వాడుకోగలరా? లేదు, ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది.
ప్రతిదానికి. అందుకే మీరు EC2 మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు స్టోరేజ్ వాల్యూమ్ 8 GB అనేది డిఫాల్ట్గా అటాచ్ అవుతుంది. మీరు చెక్ చేశారో లేదో. EC2 కాంపోనెంట్, నెట్వర్క్ కాంపోనెంట్, థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి స్టోరేజ్ కాంపోనెంట్ 8 GB అని ఉంటుంది కింద. మీరు సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఒకసారి, కనిపిస్తుంది 8 GB అని ఉంటుంది. ఆ 8 GBలో డిస్క్ సైజ్ వచ్చేసి 6.0 GB అనేది మనం యూస్ చేసుకోగలం. అంటే 6.8 GB దాటంగానే ఎక్సీడెడ్, నో స్పేస్ ఈజ్ అవైలబుల్ అని వచ్చేస్తుంది. దేర్ ఈజ్ నో స్పేస్ అవైలబుల్ ఇన్ దిస్ డిస్క్, ప్లీజ్ ఇంక్రీజ్ ది వాల్యూమ్ ఆర్ యూ నీడ్ టు చేంజ్ ది డిస్క్ అని చెప్తుంది. ఆ డిస్క్ స్పేస్ వాల్యూమే ఇదన్నమాట. అదేనా? నెక్స్ట్ LSBLK. LS అంటే లిస్ట్, LS అంటే లిస్ట్, BLK అంటే బ్లాక్స్. BLK అంటే లిస్ట్ ది బ్లాక్స్. అంటే ఇప్పుడు మీ దగ్గర 100 GB డిస్క్ ఉంది. 100 GB డిస్క్. ఈ 100 GB డిస్క్ని మీరు ఏం చేస్తారంటే ఒక 10 GB ఏమో మూవీస్కి పెట్టుకుంటారు. అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి 10 GB బిలాంగ్స్ టు మూవీస్, ఇంకో 50 GB బిలాంగ్స్ టు టెక్స్ట్ బుక్స్, ఇంకో 20 GB బిలాంగ్స్ టు సాఫ్ట్వేర్స్ అని పెట్టుకున్నారు అనుకోండి. ఏం చేస్తున్నారు? అవుట్ ఆఫ్ 100 GB దాన్ని డిఫరెంట్ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తున్నారు. అంటే ఏ బ్లాక్స్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది మీరే ఓన్గా డిజైన్ చేసుకుంటున్నారు. దాన్ని మనం బ్లాక్స్ అంటాము. ఆ బ్లాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలంటే LSBLK అనే కమాండ్ ఇవ్వాలి. అంతేనా? ఒక CD డ్రైవ్ తీసుకుంటారు లేదా CD తీసుకుంటారు, ఆ CDని ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత స్పేస్ కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? డిఫరెంట్ పార్టిషన్ కింద చేసేసుకుంటారు మీరే. మీకు ఏమేం కావాలి ఏంటి అనేది. గేమ్స్ కావాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి గేమ్స్లో పెట్టేసుకుంటారు. అప్పుడేమో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చుగా, ఏ ఫోల్డర్లో ఏముందంటే తెలుసుకోవచ్చు. ఆ ఫోల్డర్ని ఇక్కడ బ్లాక్ అంటారు అనమాట. బ్లాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే LSBLK. ఇక్కడ కూడా ఒక బ్లాక్ సైజ్ ఉంది చూడండి. XPDA ఇస్ ద బ్లాక్ డివైస్ నేమ్. డిఫాల్ట్ సైజ్ ఎంత? 8 GB. అదేంటి ఇందాడేమో ఇక్కడ 6.8 GB చూపించింది, ఇక్కడేమో 8 GB చూపించింది. ఇదేమో డిస్క్ స్పేసు, ఇదేమో బ్లాక్ పార్టిషన్ చేసేది. ఇప్పుడు 1 TB ఉంది. ల్యాప్టాప్లో కూడా 1 TB అవ్వచ్చు. 1 TB ఎన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేశాడు మనం పర్చేజ్ చేసినప్పుడు? వాడు మనల్ని అడుగుతాడు 2 పార్టిషన్ చేయాలా, 3 చేయాలా, 4 చేయాలని అడుగుతాడు. నేనైతే ల్యాప్టాప్ కొన్నప్పుడు 1 TB 4 పార్టిషన్ చేయమన్నా. అందుకే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్ అని వచ్చింది. కొంతమంది 3 పార్టిషన్సే చేస్తారు. C డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్. వాటిని బ్లాక్స్ అంటాం. అంటే 1 TB సైజుని 3 బ్లాక్స్, 4 బ్లాక్స్ కింద డివైడ్ చేశాను. అర్థమైందా పాయింట్? అంటే DF-Hకిను LSBLKకి డిఫరెన్స్ చెప్తున్నా. LSBLKలో టోటల్ ఉంటుంది, బట్ DF-Hలో ఒక థ్రెషోల్డ్ వాల్యూ వరకే మీరు యూజ్ చేయగలరు. దాని తర్వాత ఎక్సీడ్ అయిపోతుంది. అదన్నా పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చే కమాండ్ PS-EF. PS అంటే ప్రాసెస్. ఒక సర్వర్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు దాని బ్యాక్ ఎండ్లో ప్రాసెసర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్నింగ్ ప్రాసెస్ని చెక్ చేయడానికి PS-EF అనే కమాండ్ యూజ్ చేస్తారు. హౌ టు చెక్ ది రన్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ది సర్వర్. ఈవెన్ మన బాడీలో కూడా నర్వస్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మనం పుట్టంగానే అవి యాక్టివేట్ అయిపోతాయి. మనం చనిపోయినంత వరకు కూడా అవి రన్నింగ్లో బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉంటాయి. అనగా మనం తినంగానే మనకి డైజెస్ట్ అయిపోతుంది, మనం ఏదైనా పని చేయగలుగుతున్నాము, శక్తి వస్తుంది. ఇక్కడ కూడా సర్వర్ని ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఆ నెక్స్ట్ 1 సెకండ్ నుంచే బ్యాక్ ఎండ్లో ప్రాసెసర్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటి వరకు? అది రన్నింగ్ స్టేట్లో ఉన్నంత వరకు. కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
అప్పుడు ఎప్పటి వరకు టెర్మినేట్ చేసేంత వరకు కూడా మీ రన్నింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట సర్వర్లో. ఆ రన్నింగ్ ప్రాసెస్ని చెక్ చేసుకోవడానికి PS - EF. ఓకే, ఇదంతా కూడా రన్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు వరకు నేను చేసిందంతా కూడా ఇదంతా కూడా రన్నింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఫస్ట్ యూబుంటుతో లాగిన్ అయ్యాను, తర్వాత రూట్లోకి చేంజ్ అయ్యాను, ఇవన్నీ ఇక్కడ మాకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడే కదా నేను కమాండ్ ఇచ్చింది PS - EF, అది కూడా సేవ్ అయిపోయింది రన్నింగ్ ప్రాసెస్. హౌ టు చెక్ ది రన్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ది సర్వర్. PS command will be used to check the running process of the server. ఓకేనా? అంటే రన్నింగ్ ప్రాసెస్లో మీకు మొత్తం కనిపిస్తాయి, టాప్ టు బాటమ్ కనిపిస్తుంది. ఈ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే PS - -AUX అయినా యూజ్ చేసినా మీకు కనిపిస్తుంది. ఇందులో అయితే ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. CPU యూటిలైజేషను, మెమరీ యూటిలైజేషను, స్టార్ట్, టైము, కమాండ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇలా కాదు, ఇంకొంచెం డెప్త్గా కావాలనుకోండి, సింపుల్గా టాప్ అని ఇవ్వండి. టాప్ అని ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది. CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, టైము, మొత్తం రూట్ కనిపిస్తుంది. అంటే టాప్ ఇది కూడా వన్ ఆఫ్ ది కమాండ్. టాప్ అనేది ఒక కమాండ్ అన్నమాట. టు చెక్ ది CPU యూటిలైజేషన్ అండ్ మెమరీ యూటిలైజేషన్ ఆఫ్ ది సర్వర్, యూ కెన్ యూజ్ ది కమాండ్ టాప్. వన్ యూజర్, లోడ్ యావరేజ్ 0, టాస్క్లు 109, 1 రన్నింగ్, ఓకే, CPU యూటిలైజేషను, మెమరీ యూటిలైజేషను, స్వాపింగ్ అంతా కనిపిస్తుంది అన్నమాట. చాలా ఉంటాయి కమాండ్స్. టాప్ అని ఇచ్చిన తర్వాత Ctrl+C ప్రెస్ చేస్తేనే మీకు ఎండ్ అవుతుంది, లేదా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. ఐపీ అడ్రస్ని మీరు హైడ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, అంటే వేరే నేమ్తో మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. సపోజ్ root@IP అడ్రస్ ఉందా, దీని పేరు మార్చాలనుకోండి, IP అడ్రస్ వద్దు, ఏదో పేరుతో పెట్టాలనుకోండి, మీరు మార్చుకోవచ్చు. దానికి కమాండ్ ఉంటుంది, పోస్ట్ నేమ్ CTL స్పేస్ ఇచ్చి సెట్ పోస్ట్ నేమ్. IP అడ్రస్ బదులు నేను మహేష్ అని ఇస్తున్నాను. మహేష్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను, మారిపోయింది. చూద్దాం. రూట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, మళ్ళీ రూట్లోకి చేంజ్ చేశాను. ఏమైంది? ఇంతకుముందు వరకు IP అడ్రస్ కనిపించింది, ఇప్పుడేమో మహేష్ అని వచ్చింది. అదే అంటే హోస్ట్ నేమ్ని మీకు కావాల్సిన నేమ్తో మీరు సెట్ చేసుకోవచ్చు. అందుకే హోస్ట్ నేమ్ CTL అంటే కంట్రోల్. హోస్ట్ నేమ్ కంట్రోల్, సెట్ హోస్ట్ నేమ్, యూ నీడ్ టు సెట్ ది హోస్ట్ నేమ్ ఫర్ యువర్ నేమ్, అలాగే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే హోస్ట్ నేమ్ IP అడ్రస్ కావాలనుకోండి, అంటే హోస్ట్ నేమ్ అంటేనే IP అడ్రస్. హోస్ట్ నేమ్ -i అని ఇచ్చారనుకోండి, మీకు IP అడ్రస్ కనిపిస్తుంది. ఈ సర్వర్కి IP అడ్రస్ ఎంత? 172.31.40.186, అదే IP అడ్రస్. హోస్ట్ నేమ్ అని ఇస్తే ఇక్కడ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ కనిపిస్తుంది, బట్ హోస్ట్ నేమ్ -i అని ఇస్తే IP అడ్రస్ కనిపిస్తుంది. ఉదాహరణ ఇవన్నీ ఇందులో ఉంటాయండి మీకు ప్రతిదీ. నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్. నాన్న లైనక్స్లో మనకి ప్రతిదీ ఒక ఫైల్ కింద ట్రీట్ చేస్తాం.
బేసికల్గా లైనక్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ ఫైల్, 2 డైరెక్టరీ ఫైల్, 3 లింక్ ఫైల్. ఆర్డినరీ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నార్మల్ ఫైల్. దట్ నార్మల్ ఫైల్ విల్ స్టార్ట్ విత్ ది మైనస్. అంటే ఏ ఫైల్స్ అయితే స్టార్టింగ్ లెటర్ మైనస్తో స్టార్ట్ అవుతాయో వాటన్నిటిని నార్మల్ ఫైల్స్ అంటారు. ఏ ఫైల్స్ అయితే క్యాపిటల్ స్మాల్ డీతో స్టార్ట్ అవుతాయో వాటన్నిటిని డైరెక్టరీతో స్టార్ట్ అవుతాయి. ఏ ఫైల్స్ అయితే ఎల్తో స్టార్ట్ అవుతాయో వాటిని లింక్ ఫైల్స్ అంటారు. లేదు ఒకవేళ కలర్గా మీరు ఐడెంటిఫై చేయాలనుకుంటే ఆర్డినరీ ఫైల్స్ ఏమో వైట్ కలర్లో ఉంటాయి, డైరెక్టరీ ఫైల్స్ ఏమో బ్లూ కలర్లో ఉంటాయి. అంటే సింపుల్గా. బట్ ఏంటంటే టెక్నికల్గా చెప్పాలంటే ఆర్డినరీ ఫైల్స్ విల్ స్టార్ట్ విత్ ది మైనస్. సో హౌ టు ఐడెంటిఫై ది ఆర్డినరీ ఫైల్ అన్నారు అనుకోండి, వైట్ కలర్ అని చెప్పకూడదు. ఆర్డినరీ ఫైల్స్ విచ్ ఇండికేట్స్ ది సింబల్ మైనస్ అని చెప్పాలి. అర్థమైనా మరి? సో ఆర్డినరీ ఫైల్స్లో ఏముంటుంది? ఆర్డినరీ ఫైల్స్, ది ఫైల్ విచ్ కంటైన్స్ ది డేటా ఈస్ కాల్డ్ as ఆర్డినరీ ఫైల్. ది ఫైల్ విచ్ కంటైన్స్ ది డేటా ఈస్ కాల్డ్ as ఆర్డినరీ ఫైల్. డైరెక్టరీ ఫైల్ అంటే ది ఫైల్ విచ్ కంటైన్స్ ది ఫోల్డర్, ఫైల్ అండ్ ఫోల్డర్. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనొచ్చు, అందులో ఫైల్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి. మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాము డెస్క్టాప్ మీద, ఫోల్డర్ ఓపెన్ చేస్తాము, మళ్ళీ దాని లోపల న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, లేదా ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. లింక్ ఫైల్ అంటే ది ఫైల్ విచ్ ఈస్ హ్యావింగ్ లింకింగ్ ఈస్ కాల్డ్ లింక్ ఫైల్. అంటే రెండో ఫైల్ని ఓపెన్ చేయాలంటే మొదటి ఫైల్ ఓపెన్ చేస్తేనే రెండో ఫైల్ ఓపెన్ అవుతుంది అనుకోండి, అవే లింక్ ఫైల్స్ అంటారు. అంటే ఇది ఓపెన్ చేస్తే కానీ అది రాదు అంటే లింక్ ఫైల్స్ అంటారు. అయితే ఆర్డినరీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆర్డినరీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఆర్డినరీ ఫైల్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే ముందు ఫస్ట్ ఎల్ఎస్ కమాండ్ చూద్దాం. ఎల్ఎస్ అంటే లిస్ట్ ది ఫైల్స్, లిస్ట్ అవుట్ ది ఫైల్స్ ఇన్ ది టెర్మినల్. యూ కెన్ యూస్ ది కమాండ్ ఎల్ఎస్, లిస్ట్ అవుట్ ది ఫైల్స్. ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ ఏ ఫైల్స్ ఉన్నాయంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ రెండు కలర్స్ కనిపిస్తున్నాయి, ఒకటి వైట్, 2 బ్లూ. అంటే వైట్ ఉంటే ఆర్డినరీ ఫైలు, బ్లూ కలర్లో ఉంటేనేమో డైరెక్టరీ ఫైలు అని నేను చెప్తే తెలిసింది. బట్ ప్రాక్టికల్గా చూడాలిగా, దానికి కమాండ్ ఎల్ఎస్ మైనస్ ఎల్ అని ఇచ్చారనుకోండి డీటెయిల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆర్డినరీ ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ, డాకర్ ఫైల్ అని ఉందా, దీనికి స్టార్టింగ్ లెటర్ ఏముంది ఇక్కడ, మైనస్ అని ఉందా. అంటే మైనస్ ఇండికేట్స్ దిస్ విల్ బీ ఏ డైరెక్ట్ నార్మల్ ఫైల్, ఆర్డినరీ ఫైల్. ఇప్పుడు చూడండి డైరెక్టరీ ఫైల్ స్టార్టింగ్ లెటర్ ఏముంది, అంటే దిస్ విల్ బీ ఏ డైరెక్టరీ ఫైల్. అలా ఐడెంటిఫై చేయొచ్చు. అదే లేదు ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ అని ఇచ్చిన అదే వస్తుంది చూడండి. ఇలా చాలా ఉంటాయి ఎల్ఎస్లో, డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఏది ఈజీగా ఉంటే అదే గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఫైల్ ఆర్డినరీ ఫైల్, ఏ ఫైల్ డైరెక్టరీ ఫైల్ అని చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ మైనస్ ఎల్ అని ఇస్తే మీకు అది ఏ ఫైల్ అనేది తెలిసిపోతుంది. అలా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఆర్డినరీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి? ఆర్డినరీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ టచ్ కమాండ్ యూజ్ చేసి మీరు ఆర్డినరీ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫైల్ నేమ్ వచ్చేసి ఫైల్ 1 అని ఇస్తాను. ఎల్ఎస్ క్రియేట్ అయిందా లేదా, క్రియేట్ అయిందా, ఫైల్ క్రియేట్ అయింది. టచ్ ఫైల్ 2 ఎంటర్. క్రియేట్ అయిందా లేదా, క్రియేట్ అయిందా. నెక్స్ట్ టచ్ ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. టూ టైమ్స్ ఏమో సింగిల్ ఫైల్స్ క్రియేట్ చేశాను, థర్డ్ టైం ఏమో మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేస్తున్నాను. అంటే క్రియేట్ అవుతాయా లేదా, క్రియేట్ అయినాయి. అంటే టచ్ కమాండ్ యూజ్ చేసి మీరు ఎన్ని ఫైల్స్నైనా ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. అయితే
ఈ టచ్ అనే కమాండ్తో ఓన్లీ ఎంటీ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు. ఎంటీ అంటే ఆ ఫైల్లో డేటా ఏమి ఉండదు, ఎంటీగా ఉంటుంది ఫైల్. సో ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్. ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్. మరి ఫైల్తో పాటు డేటా కూడా యాడ్ చేయాలి అంటే టచ్ కమాండ్ సపోర్ట్ చేస్తుందా? చేయదు. అప్పుడు వి నీడ్ టు యూస్ ఆల్టర్నేటివ్ కమాండ్. దట్ కమాండ్ ఈజ్ క్యాట్ అనే కమాండ్ యూస్ చేసి ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్లోకి డేటా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే రెండు పనులు ఒకేసారి అయిపోతుంది, అంతే కదా? రెండు పనులు ఒకేసారి అయిపోతుంది. క్యాట్ స్పేస్ hello.txt ఎలా అవ్వాలంటే క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ స్పేస్ hello.txt గ్రేటర్ దాన్ వస్తుంది. ఇప్పుడు ఫైల్ క్రియేట్ అవుతుంది, ఫైల్కి డేటా యాడ్ అవుతుంది. అయితే ఇది ఎండ్ అవుతుంది, చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎండ్ అవ్వలేదు, అంటే డేటాని ఇన్సర్ట్ చేయమంటుంది. ఇన్సర్ట్ చేస్తాం చూడండి. హలో ఆల్, గుడ్ మార్నింగ్. డేటా యాడ్ చేశాను. ఇది డేటా hello.txt అనే ఫైల్లో సేవ్ అవ్వాలిగా. కంట్రోల్ D ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. కంట్రోల్ D ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ D ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోయింది, చూసారా? ఇవుంటు నుంచి ఎగ్జిట్ అయ్యాయి, ఇవుంటుకి వచ్చేసాను. మళ్ళీ రూట్లోకి ఏం చేయబోతున్నాను. hello.txt క్రియేట్ అయిందా? మరి ఇందులో డేటా ఉందో లేదో చెక్ చేయాలిగా. దానికి కూడా క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. క్యాట్ స్పేస్ hello.txt. అర్థమైందా? రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంటుంది, ఓకేనా? సో ఇప్పుడు క్యాట్లో ఎన్ని ఫంక్షన్స్ అయినాయి? 2 అయినాయి. ఒకటి క్యాట్ కమాండ్తో ఫైల్ క్రియేట్ చేశాను, డేటా యాడ్ చేశాను. 2 ఆ ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి క్యాట్ కమాండ్ యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్లో డేటాని లైన్ నెంబర్లుగా మీకు రావాలనుకోండి, లైన్ నెంబర్స్తో క్యాట్ స్పేస్ -n అని ఇచ్చి hello.txt ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అలా డిస్ప్లే అవుతుంది. థర్డ్ ఫంక్షనాలిటీ. ఫోర్త్ ఫంక్షనాలిటీ, ఒక ఫైల్లో ఉన్న డేటాని ఒక ఫైల్లోకి కాపీ చేయొచ్చు. ఐ వాంట్ టు కాపీ ది డేటా ఫ్రమ్ hello.txt టు ఫైల్ 1. క్యాట్ స్పేస్ ఏ ఫైల్లో డేటా ఉంది? hello.txtలో ఉంది. గ్రేటర్ దెన్ ఏ ఫైల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి? ఫైల్ 1. గ్రేటర్ దానికి ముందున్నదేమో సోర్స్ ఫైల్ అంటారు, గ్రేటర్ దానికి తర్వాత ఉన్నదేమో టార్గెట్ ఫైల్ అంటారు. అర్థమైందా? ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, వెళ్ళిపోతుంది డేటా. వెళ్ళిందో లేదో తెలుసుకోవాలంటే క్యాట్ స్పేస్ ఫైల్ 1 అని ఇచ్చారనుకోండి, డేటా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు ఫైల్లో డేటా ఎంత ఉంది? ఫైల్ 1లో ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉంది? 3 అనా? ఇంకో 2 లైన్స్ యాడ్ చేయాలనుకోండి, క్యాట్ స్పేస్ డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చి ఫైల్ 1 అని ఎంటర్. ఇప్పుడు డేటా యాడ్ చేయండి. KBHP ఎక్స్ట్రీమ్ ఎంటర్. నెక్స్ట్ ఏం చేయాలి? కంట్రోల్ D ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. క్యాట్ ఫైల్ 1 చూసారా? ఇంకో 2 లైన్స్ ఆఫ్ డేటా యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు hello.txtలో డేటా ఉంది, ఫైల్ 1లో డేటా ఉంది. ఈ రెండింటిలో ఉన్న డేటాని న్యూ ఫైల్లోకి మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఫైల్స్లో ఉన్న డేటాని ఇంకో కొత్త ఫైల్లోకి కాపీ చేయొచ్చు. సో క్యాట్ స్పేస్ hello.txt స్పేస్ ఫైల్ 1 స్పేస్ గ్రేటర్ దాన్
ఎందులో పంపించాలి? ఫైల్ 2లో పంపించాలి. అంటే మల్టిపుల్ ఫైల్స్లో ఉన్న డేటాని ఫైల్ 2లోకి పంపిస్తున్నాను. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఒకవేళ సరే ఇప్పుడు ఫైల్ 2 ఫైల్ 3 అని చెప్పేసి ఒక 2-3 దాంట్లో ఇచ్చినా కూడా కాపీ అయిపోతుంది. అయిపోయిందా? చూడండి, ఫైల్ 3 ఫైల్ 4 క్యారెట్ క్యారెట్ ఫైల్ 3 లేదు, ఒకదానిలోకి వెళ్తుంది. మల్టిపుల్ వెళ్ళదు. ఓకేనా? ఇది ఇప్పుడు వరకు మనం ఏం చేసాము? ఎంటీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, నాన్ ఎంటీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్, నాన్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయాలంటేనేమో క్యాట్ కమాండ్. అలాగే డైరెక్టరీస్ని ఎలా క్రియేట్ చేయాలి? డైరెక్టరీస్ని క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్. ఎంకేడిఆర్ అంటే ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ నేము డెవాప్స్. అంటే మీకు బ్లూ కలర్లో డెవాప్స్ అని కనిపిస్తుంది, అది డైరెక్టరీ అనమాట. ఓకే, ఇప్పుడు డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలంటే సిడి చేంజ్ డైరెక్టరీ స్పేస్ డెవాప్స్. ఇక్కడ మీకు /డెవాప్స్ అని వచ్చిందంటే ఆ ప్రజెంట్ ఆ డైరెక్టరీలో ఉన్నారని అర్థం. అది తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడీ టైప్ చేశారు అనుకోండి, /root/devops కనిపిస్తుంది. ఈ డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సిడి స్పేస్ .r అని ఇస్తే ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు పీడబ్ల్యూడీ ఇస్తే /root అని కనిపిస్తుంది. సిడి కమాండ్ చేంజ్ డైరెక్టరీ అనమాట. సిడి కమాండ్ చేంజ్ డైరెక్టరీ. అర్థం? సరే చూడండి, ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సిడి కాదు, ఎంకేడిఆర్ ఏడబ్ల్యూఎస్ రెండు డైరెక్టరీస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డెవాప్స్ డైరెక్టరీస్ చేంజ్ అయ్యా. ఇందులో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. టచ్, జావా 1, జావా 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోయా. ఇప్పుడు నా దగ్గర టెర్మినల్లో నార్మల్ ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి. సో హౌ టు డిలీట్ ది నార్మల్ ఫైల్స్ అండ్ హౌ టు డిలీట్ ది డైరెక్టరీస్. నార్మల్ ఫైల్స్ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం. క్రియేట్ చేశాడు డెవాప్స్లో జావా అది ఎట్లా చూసుకోవచ్చు? ఏది ఇప్పుడు డెవాప్స్లో ఎల్ఎస్ స్పేస్ ఇచ్చి ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తే అందులో ఫైల్స్ క్రియేట్ అవుతాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాను. నార్మల్ ఫైల్స్ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం అంటే రిమూవ్ ది ఫైల్ నేమ్. చూడండి, ఫైల్ 1 ఉండదు, డిలీట్ అయిపోయింది. లేదా -rf అనే కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే రిమూవ్ ది ఫైల్ విత్ ఫోర్స్ఫుల్లీ, అంటే బలవంతంగా డిలీట్ చేయడం. ఫైల్ 2 డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్. అర్థమైందా? డిలీట్ చేయడం. ఇప్పుడు డైరెక్టరీస్ని డిలీట్ చేస్తాను చూడండి. డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే RMDIR. నార్మల్ ఫైల్స్ ఇస్తేనేమో RM లేదంటే RM-RF. డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే RMDIR, రిమూవ్ డైరెక్టరీ. డిఐఆర్ అంటే డైరెక్టరీ, రిమూవ్ డైరెక్టరీ. ఓకే, రిమూవ్ డైరెక్టరీ స్పేస్ డైరెక్టరీ నేమ్ AWS. ఎంటర్. డిలీట్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, మళ్ళీ RMDIR స్పేస్ డెవాప్స్ అని ఇస్తున్నాను. ఏమైంది? ఫెయిల్డ్ టు రిమూవ్ అని ఉంది. ఎందుకు? బికాస్ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంప్టీ. అంటే ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే RMDIR, నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ డిలీట్ చేయాలంటేనేమో RMDIR సపోర్ట్ చేయదు. దాని కమాండ్ ఏంటంటే RM-RF
ఆర్ అని ఇచ్చి డెవాప్స్ అని ఇస్తే డిలీట్ అయిపోతుంది. హౌ టు డిలీట్ ది ఎంబీ డైరెక్టరీస్, హౌ టు డిలీట్ ది నాన్ ఎంబీ డైరెక్టరీస్. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. చాలా వచ్చినాయి కమెంట్స్. సరే చేయండి ఉన్నంత వరకు. ఓకే, అర్థం కాకపోతే రేపు ప్రాక్టీస్ చేద్దు కానీ, రేపు చెప్పను, మీరు ప్రాక్టీస్ చేద్దు కానీ. ఓకే, కాకపోతే ట్రై చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ పెట్టుకుని వీడియో పక్కన పెట్టుకుని ట్రై చేయండి. మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు చేయండి. ఒకవేళ డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఇక్కడ లైవ్లో ప్రాక్టీస్ చేద్దు కానీ నేను చెప్తూ ఉంటాను. తెలియకపోతే మీకు క్లారిఫై చేస్తాను. సరేనా? తర్వాత ఏం చేయాలి? టెర్మినల్ క్లోజ్ చేయాలి, దీన్ని స్టాప్ చేసుకుని పెట్టుకోవాలి. అర్థమైందా రవి? సార్ అర్థమైంది సార్. ఓకే నాన్న, బాయ్.